హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే కనుక ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నా తరపున మాత్రం మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరి కష్టం అనేది వృధా అవ్వద్దు. కాబట్టి ఫ్రెండ్స్, నా తరపున మాత్రం సీరియస్గా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా మాత్రం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అస్సలు ఆపొద్దు, ఓకేనా? సో మన చదువు అనేది ఎప్పటికైనా వేస్ట్ అవ్వదన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంటిమేషన్ లెటర్స్ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉంటారు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మెన్సురేషన్ అనమాట. ఈ మెన్సురేషన్ ఫార్ములాస్ ఉంటాయి చూసారు ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అవి కాకుండా ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. సో ఈ మెన్సురేషన్ చాప్టర్ ఫ్రెండ్స్ అర్థమెటిక్లోనే ఇది ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్ అనమాట. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎంత డెప్త్కి ప్రిపేర్ అయితే అంత మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి కదా, సో ఈ యొక్క ఫార్ములా చదివితే చాలే, ఇది ఒక్కటి చదివితే చాలే అనే ప్రసక్తే లేదనమాట. అన్ని ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్, కానీ ఆ ఫార్ములాస్ ఎంత కన్ఫ్యూజ్ అవుతాయి అంటే మాత్రం అంత కన్ఫ్యూజ్ అవుతాయి. చాలామంది దాదాపు బై హార్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే రేపు ఎగ్జామ్ ఉందన్న కూడా ఒక దాంట్లో రాసుకొని ఏంటంటే బై హార్ట్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఏంటంటే ఈ చాప్టర్ని మనం ఒకవేళ లాస్ట్లో చదువుదాంలే వదిలేద్దాంలే అన్నది కూడా లేదు. ఎందుకంటే పర్సంటేజ్ ఉంటుంది కదా, పర్సంటేజ్ చాప్టర్, ప్రాఫిట్ అండ్ లాసెస్, టైమ్ అండ్ వర్క్, వీటికంటే కూడా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అర్థమెటిక్లో ఈ చాప్టర్కే ఇవ్వాలంట, అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ మార్క్స్ దీంట్లోనే యాడ్ అవుతాయి. సో దీంట్లో అనేది వదిలిపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఫార్ములాస్ ఉంటాయి చూసారా, ఈ ఫార్ములాస్ అయితే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ కైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కైనా ఒక ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములాస్ అన్నీ ఒక బుక్లో రాసుకుంటారు కదా, ఒక చోట రాసుకుంటాం. సో దాన్ని రివిజన్ చేస్తాం కదా. కానీ ఈ ఫార్ములాస్ ఏంటంటే మాత్రం అసలు గుర్తుండడం కూడా కష్టమే అవుతుంది. చాలా ఉన్నాయి కాబట్టి గుర్తుండడం కష్టం అవుతుంది. కాబట్టి నేనేంటంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. నేను ఈ ఫార్ములాస్ దాదాపు ఏంటంటే బై హార్ట్ చేస్తూ ఉంటారు కదా, బై హార్ట్ చేయకుండా అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కొద్దిగా డెప్త్గా చూసుకుందాం. సో దానివల్ల ఏంటంటే కనుక మీరు ఎప్పుడు మర్చిపోరు అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడు మర్చిపోరు. ఇంకోటి ఏంటంటే మనం దాన్ని ప్రూఫ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒకవేళ ఇంకోటి ఏంటంటే కనుక ఒకవేళ ఫార్ములా గుర్తు రాకపోయినా మనం ఆల్రెడీ ప్రొసీజర్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రొసీజర్ ద్వారా అయినా కూడా మనకు గుర్తొస్తుంది అనమాట ఫార్ములా. కాబట్టి ఏంటంటే ఎలా వచ్చింది అని నేర్చుకోవడం బెటరు. ఎందుకంటే అది ఎలా వచ్చింది అన్న తర్వాత, అంటే ప్రూఫ్ చేసిన తర్వాత ఫార్ములా గుర్తుండడం అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది ఈవెన్ ఫ్రెండ్స్ మీరు జిఎస్ అయినా కానీ ఎక్కువ కాలం గుర్తుండడానికి ఎలా అంటే కనుక ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎలా చదువుతారంటే, ఒకేసారి కరెంట్ అఫైర్స్ చదవాలంటే కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటుంది కదా. ఆ కరెంట్ అఫైర్స్ అని ఇప్పుడు చదివేటప్పుడు ఒక కంట్రీ గురించి చదువుతున్నారు అంటే కరెంట్ అఫైర్స్లో ఒక కంట్రీ గురించి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కంట్రీ క్యాపిటల్ ఏంటి, ఆ కంట్రీ కరెన్సీ ఏంటి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అధ్యక్షుడు ఉన్నాడా, మేబీ అది అధ్యక్షుడైనా రాణి అన్నా రాజు అని ఎవరైనా, సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అధ్యక్షుడు ఉన్నారు, ఇలా నేర్చుకోవడం వల్ల అంటే 3 బిట్స్ అక్కడ కలిసిపోతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెన్సీ, కంట్రీ మేబీ రావచ్చేమో, దాదాపు అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవి అడిగారు. సో ఇలా అంటే ఏంటంటే అలా కవర్ చేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే కనుక డెప్త్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే డెప్త్నెస్ పెరుగుతుందో సపరేట్గా దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మెన్సురేషన్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏమో త్రిభుజాలు నేర్చుకుందాం, ట్రయాంగిల్స్ నేర్చుకుందాం, స్క్వేర్స్ నేర్చుకుందాం, తర్వాత ఏంటంటే క్యూబ్స్ నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే ట్రయాంగిల్స్ అనమాట, అంటే త్రిభుజాలు. ఏంటి ఫస్ట్ త్రిభుజాలు చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక చేసుకుంటూ వినండి, ఓకేనా? ఇప్పుడు త్రిభుజం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, సో ఇది ట్రయాంగిల్. సో ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. సో దీన్ని ఏమంటారు, బేస్ అంటారు, ఓకేనా? దీన్ని ఏమంటారు, హైట్ అంటారు, ఓకే. నెక్స్ట్ ఫస్ట్లో ఈ త్రిభుజంలో ఫస్ట్ త్రిభుజం ఏంటంటే కనుక విషమబాహు త్రిభుజం, ఓకేనా ఫ్రెండ్స్? విషమబాహు త్రిభుజం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? సో 3 భుజాలు ఉంటాయి కదా, ఈ 3 భుజాలు అనేది డిఫరెంట్ అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ I will take one ABCD triangle.
ఓకేనా. సో ఈ సైడ్స్ ఏంటంటే 3 కూడా డిఫరెంటే ఉంటాయి అన్నమాట. 1 2 3 సైడ్స్. ఇది ఏ, ఇది బి, ఇది సి. చూసారా 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని విషమబాహు త్రిభుజం అంటారు. ఇప్పుడు ఈ విషమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత చూద్దాం. ఓకేనా. సో విషమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంది? చుట్టూని యాడ్ చేయడమే, అంటే రౌండ్ మొత్తాన్ని యాడ్ చేయడమే. చూడండి ఇప్పుడు చుట్టూ ఏంటిది? ఏ ఓకే ప్లస్ బి ప్లస్ సి. సో ఈ చుట్టూని మొత్తాన్ని ఏంటి యాడ్ చేయడమే చుట్టుకొలత అనమాట. ఓకేనా. దీంట్లో ఎస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఎస్ అంటే ఏంటంటే సో ఈ చుట్టుకొలతలో హాఫ్ అనమాట. సో అంటే చుట్టుకొలత ఎంత ఉంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇదనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2ని ఎస్ ఈజ్. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, 3, 4, 5 అంటారు కదా. సో ఈ 3, 4, 5 ఇలా వస్తే మనం ఈ విషమబాహు త్రిభుజాన్ని వాడచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏరియా కావాలి కదా మనకి. ఏరియా కావాలి కాబట్టి ఏరియా అంటే ఏరియా అన్న వైశాల్యం అనేది సేమ్ కాబట్టి సో ఈ ఏరియా అనేది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఓకే, ఇది ఏరియా అనమాట. ఓకేనా. చూడండి ఫస్ట్ ఈ త్రిభుజంలో ఫస్ట్ త్రిభుజం ఏంటంటే విషమబాహు త్రిభుజం. విషమ అంటే ఏంటి? 3 భుజాలు డిఫరెంట్గా ఉండడం అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ త్రిభుజం చూద్దాం. నెక్స్ట్ ఏంటది? సమద్విబాహు త్రిభుజం. ఓకే, చూడండి ఏమంటున్నాడు? క్వశ్చన్లోనే ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు సమ అంట. ఏవి సమానంగా ఉన్నాయి అంటున్నాడు? సమద్విబాహు రెండేనంట. సో ద్వి అంటే ఎంత మనకి? 2 కదా, అంటే 2 భుజాలు సమానం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఐ విల్ టేక్ ఏబిసిడి ట్రయాంగిల్ ఏబిసి కదా. ఈ ట్రయాంగిల్లో ఏమంటున్నాడు? ద్వి అనమాట, రెండేనంట. 1 2 ఇదొకటి, ఈ 3 కనుక తీసుకుంటే ఈ సమద్విబాహు త్రిభుజంలో అంట ఈ భుజం సేమే, ఈ భుజం సేమే యాజ్ ఎవర్ విష్. ఈ సెకండ్ భుజం ఉంది కదా, ఈ సెకండ్ భుజం మాత్రం డిఫరెంట్. ఓకేనా. ఇప్పుడు 2 భుజాలు సమానంగా ఉన్నాయి, ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని చుట్టుకొలత చూద్దాం. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటిది? ఏ అంటే దీని చుట్టూని ఈ చుట్టూ ఉన్న సైడ్స్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఏ ప్లస్ ఏ ప్లస్ నెక్స్ట్ ఏంటది? బి అనమాట. ఓకే, సో ఏ ప్లస్ నెక్స్ట్ ఏంటిది? ఏ ప్లస్ ఏ 2a ప్లస్ బి. ఓకే, చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ బి. ఇది ఒక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వైశాల్యం ఏంటది? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు b/4. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీంట్లో హాఫ్లు తీసుకున్నాం అనుకోండి, ఈ b/2 ప్లస్ ఈ b/2 b/4 అవుతుందిగా. సో b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². సో ఇదనమాట ఏరియా ఫార్ములా. ఓకేనా. సో ఏరియా ఫార్ములా ఏంటంటే b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ 3 అనమాట. ఇప్పుడు 3 చూద్దాం. ఏంటది? సమ అంటున్నాడు. ఏమి సమానంగా అంట? సమబాహు త్రిభుజం. ఏంటది ఫ్రెండ్స్? సమబాహు త్రిభుజం. ఏమంటున్నాడు? ఎన్ని భుజాలు సమానంగా అంట? 3 సమానమేనంట. ఓకేనా. ఏమంటున్నాడు? 3 సమానం. ఇక్కడ అనలేదు కదా సమద్విబాహు, అలా అనలేదు కదా. కాబట్టి ఏంటంటే సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సేమ్ ఉంటాయి అన్నమాట. ఏ బి
సి, ఈ 3 భుజాలు సేమ్ అంట. సో ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ ఏ, ఇక్కడ ఏ అనమాట. సో ఇప్పుడు చూడండి, చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత 3 అనేగా 3 అనమాట. చుట్టుకొలత అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4a². ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది హైట్ కదా, ఈ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ, √3/2 ఇంటూ ఏ. ఇప్పుడు ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఏంటది, ఏ స్క్వేర్ ప్లస్ ఇదేంటిది, ఇప్పుడు ఇది మొత్తం ఏ కదా, మరి ఇక్కడ వరకే కావాలి కదా నాకు, దీన్ని ఏమంటే a/2. సో కాబట్టి ఇప్పుడు a² ప్లస్ h² ఈజ్ ఈక్వల్ టు a²/4 పైథాగరస్లా అన్నమాట. a² ఓకే ప్లస్ h² ప్లస్ a²/4. ఇప్పుడు h² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ a²/4. ఓకే, ఇప్పుడు చూడండి 4a² మైనస్ a²/4 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటిది 3a²/4. జస్ట్ ఇప్పుడు తర్వాత హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది √3a/2 అనమాట. అంతేనా, లాస్ట్ ఫైనల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ a/2. మరి హెచ్ ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏనే కదా. ఓకేనా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. మనం దాన్ని ప్రూఫ్ చేసాక కూడా మనకు ప్రూఫ్ కూడా ఎంత వచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ. ఏంటది, మనం ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇదేంటి సమబాహు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనమాట. సో మనకు ట్రయాంగిల్ తీసుకున్నాం, ఆ ట్రయాంగిల్లో పైథాగరస్లా ఉంటుంది కదా, మీకు తెలిసి అందరికీ తెలిసిందే పైథాగరస్లా, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఈ పైథాగరస్లా నుంచి ఈ ఫార్ములాని మనం రబ్బట్టామన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు హెచ్ ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ అనేది అసలు మీరు అంటే సపరేట్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే h² అని. h² ప్లస్ జస్ట్ మనకి ఇది గుర్తుపెట్టుకుని h² ప్లస్ a² ఈజ్ ఈక్వల్ టు a²/4. ఇది ఒకటి గుర్తుంటే చాలు. హెచ్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ నేను ఇన్ని స్టెప్స్ వేసే కానీ మీకైతే ఆ స్టెప్ అవసరమే లేదు. నేను జస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మాత్రమే నేను ఇన్ని స్టెప్స్ వేసే కానీ అదే మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా బాగా చేసే వాళ్ళైతే అవసరం కూడా లేదనమాట. జస్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇక చుట్టుకొలత అంటారా, ప్రతిదానికి చుట్టుకొలత అనేది కొద్దిగా వైశాల్యం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, కానీ చుట్టుకొలత అనేది చాలా ఈజీ. ఏముంది, మొత్తం మన 3 సైడ్స్ని యాడ్ చేసేసుకోవడమే, ఇదనమాట సమబాహుది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇదే ట్రయాంగిల్ ఏరియాని హెచ్లో రాయాలంటే, ఒకవేళ ఇన్ కేసు హెచ్ ఇచ్చి అలా ఏరియా కనుక్కోవాలి అనుకుంటే ఇంకోటి ఏంటంటే h² /√3 కూడా రాసుకోవచ్చు అన్నమాట ఈక్వలేటర్ ట్రయాంగిల్లో. ఇప్పుడు మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత √3/2 ఇంటూ ఏనే కదా. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇప్పుడు ఏరియా కదా, యాక్చువల్లీ మనకి ఏరియా ఇక్కడ ఎంత వచ్చింది, మనకి ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్కి √3 ఎంత 4 ఇంటూ a² కదా అస్సలు వచ్చింది ఏరియా అనేది. ఏరియా ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా అనేది √3/4 ఇంటూ a² కదా మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి, సో అంటే ఏంది, ఇది ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవ్వాలి ఇప్పుడు మనం, అంతే కదా. ఇప్పుడు h² అంటే చూద్దాం, హెచ్ అంటే ఎంత √3/2 ఇంటూ ఏ, దీనికి స్క్వేరు /√3 అంతేనా కదా. ఇప్పుడు చూడండి, సో 3/a²/4 ఇంటూ √3 అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈ √3 ఇట్లా క్యాన్సిల్ అవ్వాలి. అప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఇంకో స్టెప్ వేస్తున్నా నేను, కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే మాత్రం. సో మిగతా వాళ్ళకైతే ఇన్ని స్టెప్ అవసరం లేదు. ఇక్కడ √3 మళ్ళీ ఇక్కడ √3 అంటే ఏంది √3/a²/4గా చూసారా వచ్చింది కదా. ఇక్కడ ఏరియా చూడండి, అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు h²/√3 అంటే హెచ్లో వచ్చినప్పుడు మనం ఇది వాడాలి. అసలు మామూలుగా ఏరియా ఫార్ములా ఇది. మరి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయిందిగా, చూసారు కదా ప్రూఫ్ కూడా. ఓకేనా,
సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అనేది ఇచ్చినప్పుడు మన ఫార్ములా. ఓకే, సమబాహు త్రిభుజం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ త్రిభుజం అనేది చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ త్రిభుజం ఏముంటుంది? లంబకోణ త్రిభుజం. ఎన్నోది ఇది? ఫిఫ్త్ది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం. ఓకేనా, లంబకోణ త్రిభుజం. ఇప్పుడు చూడండి, లంబకోణ త్రిభుజం అంటే ఏంటి? 90 డిగ్రీసే కదా. ఇది మాత్రం అందరికీ తెలుసు కానీ లంబకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి, అంతేనా? సో 90 డిగ్రీస్. లంబకోణ త్రిభుజం అంటే ఏంటిది? లంబకోణం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, ఏ బి సి. ఓకే, ఇప్పుడు చూడండి లంబకోణ త్రిభుజం ఏ బి, ఇక్కడ డి ఉంటుంది. ఓకేనా, ఇది డయాగోనల్ కర్ణం అన్నమాట. తెలుగులో ఏమంటామంటే కర్ణం. ఓకేనా, తెలుగులో కర్ణం అంటారు, ఇంగ్లీష్లో అయితే డయాగోనల్ అంటారు. అవునా? ఇప్పుడు చూడండి, ఈ ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎవరికి ఏమైనా ఏది గుర్తొస్తుంది? పైథాగరస్లా గుర్తొస్తుంది. అవునా? ఇప్పుడు పైథాగరస్లా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏసీ స్క్వేర్ ఎంత ఉంది? నేను డైరెక్ట్గా ఇస్తున్నా చూడండి, డి స్క్వేర్ అనమాట. డి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఇదొక ఫార్ములా వచ్చేసింది. చూసేసరా? సో మనం దీన్ని ఏమైనా బై హార్ట్ చేసామా? జస్ట్ పైథాగరస్లా తెలిస్తే చాలు, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏంటి చూద్దాం. చుట్టుకొలత. ఇప్పుడు చుట్టుకొలత చూడండి, ఏంటిది? చుట్టూ యాడ్ చేయాలి అంతే. ఏ ప్లస్ నెక్స్ట్ ఏముంది? బి, నెక్స్ట్ ఏముంది? డి. చూసారా? చుట్టుకొలత మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కనుక ఈ డయాగోనల్ లాంటిది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏరియా కాడికి మాత్రమే, ఎందుకంటే ఈ లోపలిది కదా ఏరియా అంటే. సో ఈ ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ బీహెచ్ కదా, ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బీహెచ్ఏ కదా. సో ఈ ట్రయాంగిల్ ఫార్ములా నుంచే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ ఏంటిది? బి ఇంటూ ఏ అనమాట, హెచ్ కాబట్టి. ఓకేనా, చూసారా? బి ఇంటూ కదా, సో బి ఇంటూ ఏ అనమాట. ఇది ఏరియా ఫార్ములా. చూసారా? ఏరియా కూడా దీనికి అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డయాగ్రామ్. ఎట్టి పరిస్థితుల్లో మెన్సురేషన్లో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇలా చేస్తున్నాం కానీ డయాగ్రామ్స్ అనేది ఇంకా 3Dలో అయితే ఒక డయాగ్రామ్ని ఇంకొక డయాగ్రామ్లో ఇలా పెట్టడం అంటే అలా అంటే జస్ట్ డయాగ్రామ్ అవగాహనతో చాలా లెక్కలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో డయాగ్రామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డయాగ్రామ్స్తో కూడా మన ఫార్ములాస్ దాదాపు అసలు గుర్తుపెట్టుకోకుండా కూడా అంటే అవగాహనతో వేసేయచ్చు అనమాట. కాబట్టి డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ లంబకోణం అయిపోయింది. నాకు ఇప్పుడు ఇంకా ఏంటది? 6 లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ చూడండి, ఫస్ట్ రాస్తా. లంబకోణ సమద్విబాహు. లంబకోణం సమద్విబాహు త్రిభుజం. ఏమంటాడు? లంబకోణమే, కానీ ఆ లంబకోణంలో ద్వి ఏమంటున్నాడు? రెండు సమానంగా ఉంటాయి అంట, రెండు భుజాలు సమానంగా ఉంటాయి. లంబకోణం, ఆ లంబకోణంలో రెండు భుజాలు సమానం. ఇప్పుడు నేను లంబకోణమే తీసుకున్నా వాడన్నట్టే. ఓకే, ఏ బి సి తీసుకున్నాం. ఇది లంబకోణం. ఏమంటున్నాడు? రెండు భుజాలు సమానం అంటున్నాడు. ఇది ఏనే, ఇది ఏనే, ఇది వచ్చేసరికి డి. ఇది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మనకు కావాల్సింది డి ఈజ్ ఈక్వల్ టు, రాసుకుందామా డి అంటే. సో ఇది కూడా పైథాగరస్లానే కదా. మీరే చెప్పండి ఇప్పుడు డైరెక్ట్గా. డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. డి ఈజ్ ఈక్వల్ టు, ఇంకా నేను డైరెక్ట్గా వేస్తున్నా ఇప్పుడు, సరే వేస్తున్నా. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. నేను డైరెక్ట్గా వేయాలంటే వేసేయచ్చు, కానీ కొంతమందికి అర్థం కాదు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ స్టెప్స్ వేస్తున్నాను. సో డి ఈజ్ ఈక్వల్ టు √2 × a అయిపోయింది. డయాగోనల్ మనకు వచ్చేసింది. చూసారా?
ఇప్పుడు డయాగ్రామ్ వల్ల ఎంత బెనిఫిట్ చూడండి. నెక్స్ట్ ఏంటిదంటే చుట్టుకొలత చూద్దాం. సో చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి 2a ప్లస్ డి అయిపోయిందా. సో ఇది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏరియా చూద్దాం. ఇప్పుడు ఏరియా కాడికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటిది, ట్రయాంగిల్ ఏదైనా మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, దీన్ని యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా, ఈ ఏరియా ఫార్ములా నుంచి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఏరియా తీసుకోవాలన్నమాట, అంతే. సో హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా, హాఫ్ ఇంటూ బి. బేస్ ఎంత వచ్చింది మనకి, ఏనేగా. హైట్ ఎంత వచ్చింది, ఏని. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అయిపోయింది. చూసారా ఇప్పుడు ఎంత ఈజీయో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. మెన్సురేషన్. ఇప్పుడు చూడండి, ఈ త్రిభుజంలో మనం ఫస్ట్ ఏంటంటే త్రిభుజం అనేది తెలుసుకోవాలి కదా. సో ఈ త్రిభుజంలో 3 భుజాలలో ఇది హైట్ అవుతుంది, ఇది ఏంటంటే బెర్త్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటిది, విషమబాహు త్రిభుజం. ఈ విషమబాహు త్రిభుజం అంటే డెఫినేషన్ అంటే అసలు 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇగో ఇలా ఇచ్చినప్పుడు 3 భుజాలు డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. సో ఇది 3 అనుకుంటే, ఇది 4 అనుకుంటే, ఇది 5 అనుకుంటే, 3 భుజాలు డిఫరెంట్ ఉన్నాయి అంటే జస్ట్ ఇది ఒకటి వాడడమే. చుట్టుకొలత మాత్రం ఏ ఫార్మ్ దేనికైనా డయాగ్రామ్ గుర్తుంటే చుట్టుకొలత అనేది మాత్రం దాదాపు ఏంటంటే అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఏరియా కాడే మనకి త్రిభుజాల్లో కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా. చూడండి, విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు డిఫరెంట్ అనమాట. సమద్విబాహు అంటే ఏంటంటే 2 భుజాలు సమానం ఉన్నాయి. సో చుట్టుకొలత ఇది ఒకటి ఏరియా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమబాహు త్రిభుజం అంటే ఏంటో చెప్పన, ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్లో మాత్రం చూడండి 3 భుజాలు సేమ్గా ఉంటాయి. సో దాంట్లో నుంచి ఏ ఒక్కటి కూడా దాదాపు అయితే ప్రొసీజరే మాత్రం ఇక్కడ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలేమో, కానీ దీని ప్రూఫ్తో సహా ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఏంటి, హెచ్ పైథాగరస్ లా నుంచి మనం రాసామన్నమాట. ఓకేనా, పైథాగరస్ లా నుంచి రాసేసాం. నెక్స్ట్ ఏంటంటే చతుర్భుజాలు. ఓకేనా, చతుర్భుజాలలో ఫస్ట్ది స్క్వేర్ అనమాట. ఫస్ట్ది ఏంటిదంటే స్క్వేర్ అంటే చతురస్రం. ఓకేనా, చతురస్రం అంటే ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఆ డెఫినేషన్ తర్వాత దాన్ని బట్టి మనం డయాగ్రామ్ గీయాలి. ఆ డయాగ్రామ్ గీసిన తర్వాత మనం ఫార్ములాస్ రాసుకోవాలి. ఓకేనా. చతురస్రం ఏంటంటే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. సో ఐ విల్ టేక్ వన్ ABCD స్క్వేర్. ఓకే, దిస్ వన్ డయాగోనల్ అన్నమాట. సో దిస్ వన్ ఇది ఏంటంటే డయాగోనల్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ABC ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. మళ్ళీ BCD చూసారా, ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఓకేనా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఏం గుర్తొస్తుంది ఇక్కడ, పైథాగరస్ లా గుర్తొస్తుందిగా. సో D² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 4 సైడ్స్ సమానంగా ఉన్నాం కదా. సో ఈ సైడు ఏ తీసుకుంటే ఈ సైడు ఏనే, ఇక్కడ కూడా ఏనే, సో ఇక్కడ కూడా ఏనే. ఓకేనా. 4 సైడ్స్ సమానం అన్నాం కదా, కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, D² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ A². సో D² ఈజ్ ఈక్వల్ టు 2A². ఓకేనా. సో అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2 ఇంటూ A. సో ఇది డయాగోనల్ అనమాట, ఇది కర్ణం ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ చుట్టుకొలత అనేది చూద్దాం. చూడండి చుట్టుకొలత. ఇప్పుడు చుట్టుకొలత ఏంటంటే 4 సైడ్స్ సమానంగా ఉన్నాయి. A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 4A. సో ఇప్పుడు చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 4A అనమాట. ఓకే. సో కర్ణం ఫార్ములా వచ్చేసింది, చుట్టుకొలత ఫార్ములా వచ్చేసింది. నెక్స్ట్ ఏరియా ఫార్ములా అనమాట. ఏరియా ఫార్ములా ఏంటి, సో A² అనమాట. మొత్తం దాన్ని ఏరియా అంటాం కదా, సో దీన్ని A² అంటారు. ఓకేనా. అంటే ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ అనమాట. ఓకే, చూసారా. సో ఇప్పుడు ఏంటంటే ఏరియాస్కి వచ్చేసరికి మాత్రం, సో అది లాస్ట్లో నేర్చుకుందాం, నేను చెప్తా లాస్ట్లో. నెక్స్ట్ ఏంటి, చతురస్రాల్లో
చతుర్భుజాలలో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ట్రయాంగిల్స్లో ఈ విషమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం అవి ఉన్నాయి కదా. సో అవి అలానే చతుర్భుజాలలో చతురస్రం, నెక్స్ట్ సెకండ్ వన్ దీర్ఘ చతురస్రం. ఏంటిది? దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అన్నమాట. ఓకేనా. సో రెక్టాంగిల్లో ఏంటి చూడండి, ఇది ABCD అన్నమాట. సో ఇదేంటది? ఇది లెంత్. లెంత్ అంటే ఏంటిది? పొడవు అన్నమాట. పొడవుగా ఉంది కదా, ఇది పొడవు ఉంది కాబట్టి దీన్ని పొడవు లెంత్ అంటారనమాట. పొడవు. ఓకేనా. ఇది లెంత్ అనమాట. నెక్స్ట్ ఏంటి? బ్రెత్ ఏంటిది? B అన్నమాట. ఓకేనా. వెడల్పు అనేది తక్కువ ఉంటుంది, లెంత్ అంటే పొడవు ఉంటుంది కాబట్టి. ఓకేనా. అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు లెంత్ ఎంత ఉందో ఇక్కడ లెంత్ అంతే ఉంది, అంటే దీని ఆపోజిట్ సైడ్ కూడా ఈక్వల్ ఉంది. మళ్ళీ ఇక్కడ లెంత్ ఎట్లుందో ఇక్కడ బ్రెత్ ఎట్టుంది, ఇక్కడ బ్రెత్ కూడా ఈక్వల్ ఉంది, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూడండి, దీనిని మనం డయాగోనల్ అంటాం. సో ఇటువైపు తీసుకోపోయినా ఏం కాదు, ఇటువైపు కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి చూడండి, దీర్ఘ చతురస్రం అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి దీన్ని దీర్ఘ చతురస్రం అంటారు. సో దీని ప్రకారం మనం డయాగ్రామ్ గీసుకున్నాం. ఆ డయాగ్రామ్లో ఏంటంటే ఇది లెంత్, ఇది బెర్త్ అనమాట. తర్వాత దీన్ని ఏంటంటే డయాగోనల్ అంటారు. ఇప్పుడు ఈ డయాగోనల్ నుంచి ఇప్పుడు పైథాగరస్ లా చూడండి, ADC వన్ ట్రయాంగిల్, ABD సెకండ్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు దీని నుంచి D² = ఏంటిది? B² + L². అంతేనా. ఇప్పుడు D డయాగోనల్ కర్ణం = L² + B². ఓకేనా. చూడండి, ఒక ఫార్ములా వచ్చేసింది. మీరేమైనా బై హార్ట్ చేస్తారా దీన్ని? చూడండి, ఒక ఏరియా మాత్రమే దాదాపు అనేది కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సింది. మిగతా ఏంటంటే అసలు దాదాపు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, అంటే ఒక డయాగ్రామ్ తెలిస్తే చాలు. ఓకేనా. సరే, నెక్స్ట్ చూద్దాం. చుట్టుకొలత చూడండి. చుట్టుకొలత = ఇప్పుడు చెప్పండి, చుట్టుకొలత అంటే ఇది L. ఓకే, L ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటిది? L. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ B. ఓకే, నెక్స్ట్ B. అంతే కదా, అయిపోయింది. చూడేసారా? 2L + 2B. ఓకేనా. దీంట్లోంచి 2 కామన్ తీస్తే 2 × L + B. సో చుట్టుకొలత = ఏంటది? 2 × L + B. అంతే. చూసారా? ఇది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక ఏరియా ఏముంటుంది చెప్పండి ఇక. సో ఏరియా = L × B. అంతే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో దీర్ఘ చతురస్రం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రాంబస్. ఓకేనా. ఇప్పుడు రాంబస్ అనేది స్క్వేర్ లాగే ఉంటుంది. సో రాంబస్. ఓకే, ఈ రాంబస్ని తెలుగులో ఏమంటారు? సమచతుర్భుజం అంటారు. ఓకేనా. ఇప్పుడు రాంబస్ ఇప్పుడు మనకి స్క్వేర్ అనంగులోనే సైడ్స్ గుర్తొస్తాయి కదా, రాంబస్ అనంగులోనే డయాగోనల్స్ గుర్తు రావాలన్నమాట. అంటే డయాగోనల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నమాట రాంబస్ అనేది. చూసారా? సో ఇవన్నమాట డయాగోనల్స్ అనేవి. ఇప్పుడు D1 అనుకుంటే ఇది D2. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా ABCD. సో దీన్ని A అంటాం, దీన్ని A అంటాం, దీన్ని కూడా A అంటాం, దీన్ని కూడా Aనే. ఒక 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి మళ్ళీ రాంబస్లో స్క్వేర్ లాగే. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటిది? చుట్టుకొలత. ఫస్ట్ చుట్టుకొలత చూద్దాం. చుట్టుకొలత = 4A. అంటే A + A + A + A 4Aనే అయిపోయింది. నెక్స్ట్ వైశాల్యం. ఏరియా ఏరియా వచ్చేసరికి మాత్రం అక్కడ ఏమో సైడ్స్కి, అంటే స్క్వేర్లోనేమో సైడ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడ డయాగోనల్స్ అనమాట. సో ½ × D1 × D2. ఇది ఏరియా ఫార్ములా అన్నమాట. ఓకేనా. ఎందుకంటే
సో మనం డయాగనల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొక ట్రయాంగిల్ అవుతుంది కదా. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటిది హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. కాబట్టి ఇక్కడ డయాగనల్సే ఉన్నాయి కాబట్టి హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 లాగా తీసుకుంటాం అంతే. ఓకేనా. చూడండి ఈ రెండిట్లో మనం బై హార్ట్ చేయాల్సింది ఏదీ లేదు. చూడండి ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ట్రయాంగిల్ లాగా అంటే లోపల ట్రయాంగిల్ లాగా ఏర్పడుతుంది కాబట్టి డయాగనల్స్ తీసుకోవడం వల్ల సో దానివల్ల ఏంటంటే ట్రయాంగిల్ ఏరియా లాగా తీసుకున్నాం అనమాట. సో ఓకేనా. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేస్తారు ఇక్కడ d1 ఇంటూ d2 అలా అన్నమాట. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటో చూడండి ఇదొకటి. సో 4a² ఈజ్ ఈక్వల్ టు సైడ్స్కి డయాగోనల్స్కి లింక్ ఫార్ములా అనమాట. ఇప్పుడు d1² ప్లస్ d2². ఓకేనా. చూడండి ఇప్పుడు 4a² ఈక్వల్ టు d1² ప్లస్ d2². మరి 4a² వస్తుందో రాదో చూద్దాం మనం, అంతే కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అన్నాడు, మరి దీంట్లో నుంచి మరి 4a² రావాలి కదా. ఇప్పుడు d1 చూద్దాం. అసలు d1 అంటే ఏంటి ఇప్పుడు. సో దీనికి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, దీన్ని కూడా డయాగోనల్ ఈక్వల్ √2 ఇంటూ ఏనే అంటే స్క్వేర్ లాగే అనమాట, స్క్వేర్ లాగే. సో d ఈక్వల్ టు a² ప్లస్ a². సో d² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a² అనమాట. సో లాస్ట్ ఫైనల్గా ఏంటంటే d ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. సో ఇది స్క్వేర్ లాగే అనమాట. స్క్వేర్లోనే మన కర్ణం d ఈక్వల్ టు √2 ఇంటూ ఏ వచ్చింది కదా. అలానే రాంబస్ కూడా. ఓకేనా. ఇప్పుడు d1² ఎందుకంటే ఇక్కడ డయాగోనల్ కదా, మరి డయాగోనల్ మనం కనుక్కోలేదు కదా. సో కనుక్కోవాల్సిన అవసరం లేదు. d ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ ఆల్రెడీ ఇది మనకు తెలిసిందే. సో d1 అనమాట √2 ఇంటూ ఏ అంతేనా ² ప్లస్ √2 ఇంటూ ఏ ² ఇప్పుడు ఏంది 2a² ప్లస్ 2a² ఎంత 4a² వచ్చిందా రాలేదా చూడండి. 4a² వచ్చింది కదా. 4a² ఈక్వల్ టు 4a². చూసారా. సో అంటే సైడ్స్కి డయాగోనల్స్కి లింకప్ ఇచ్చినప్పుడు ఇలా అనమాట. ఓకేనా. అయిపోయింది చూసారా. నెక్స్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటి, సారీ ఫోర్త్ వన్ ఏంటది, సమాంతర చతుర్భుజం. ఏంటది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది చూడండి. రెక్టాంగిల్కి ఇలా జస్ట్ క్రాస్గా ఇలా అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే సమాంతర చతుర్భుజం అంటారు. ఓకేనా. సో ABCD అనమాట. ఇప్పుడు చుట్టుకొలత ఏమొస్తుంది, ఇక్కడ లెంత్ లాగా ఇలా వెళ్ళి ఇక్కడ బీనే అనుకుంటాం కదా. కాబట్టి చుట్టుకొలత ఏమొస్తుంది, సో చుట్టుకొలత అంటే 2 ఇంటూ L ప్లస్ బీనే. ఓకేనా. సో చుట్టూ కొలవడం అనమాట. నెక్స్ట్ ఏంటది వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అక్కడ లెంత్ ఉంది కదా మనకి. ఇప్పుడు సమాంతర చతుర్భుజం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అంటే రెక్టాంగిల్ లాగేనమాట, కాకపోతే ఇది క్రాస్ వస్తుంది, అదేంటంటే కనుక స్ట్రైట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చుట్టుకొలత ఏంటంటే 2 ఇంటూ L ప్లస్ బి వచ్చింది. మరి ఏరియా అంటే ఏంటిది. సో ఏరియా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ లాగా ఇలా తీసేసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ కదా. సో దీనికి కూడా ఏంటంటే బి ఇంటూ హెచ్ అనమాట. హెచ్కి ఇంపార్టెన్స్ ఇస్తామన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ L ఇంటూ బి కదా. సో ఇక్కడ ఏంటంటే హెచ్కి ఇస్తామన్నట్టు. ఓకేనా. సో ఏరియా ఏంటంటే బి ఇంటూ హెచ్. ఓకేనా. ఓకే. చూడండి ఈ సమాంతర చతుర్భుజంలో ముందు ఏంటంటే డయాగ్రామ్ సమాంతర చతుర్భుజంది ఏంటి అని తెలుసుకోవాలి. సో రెక్టాంగిల్కి కొద్దిగా క్రాస్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మన చుట్టుకొలత ఏంటంటే 2 ఇంటూ L ప్లస్ బి. చూడండి అచ్చం రెక్టాంగిల్ లాగే కదా. సో వైశాల్యం L ఇంటూ బి రాస్తాం కదా, ఇక్కడ హెచ్ రాస్తాం అంతే, తేడా ఏదీ లేదు. ఓకేనా. ఇక్కడ హెచ్ లాగా వస్తుంది అనమాట, హెచ్ ఇది. ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ట్రెపిజియం అనమాట. ఏంటది ట్రెపిజియం. ట్రెపిజియం అని ఇంగ్లీష్లో ట్రెపిజియం అంటారు. మరి తెలుగులో ఏమంటారు, సమలంబ చతుర్భుజం. ఎంత సమలంబ చతుర్భుజం. ఈ సమలంబ చతుర్భుజం అంటే చూడండి ఎలా ఉంటుందంటే ఇది ఉంది కదా. సో దీనికి
ఇది డబల్ అంటే ఇది ఆఫ్ అనమాట. ఇది ఇక్కడ వరకు ఇది ఆఫ్ అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఆఫ్ అంటే ఈ 2 ఆఫ్లు కలిపితే ఇది ఫుల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది హైట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా. దీనికి జస్ట్ ఏమీ లేదు. సో వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. అంతే తేడా ఏంటంటే అంటే ఈ ఏ ప్లస్ బిలో ఇది ఆఫ్ ఉంటుంది అన్నట్టు. సో అంతే హెచ్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 అంటే ఈ సగం అనేది ఇది ఫుల్ అనమాట. ఇది ఆఫ్ ఉంటుంది కదా అలా అనమాట. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. అంతే చాలు. ఒకటే ఫార్ములా అనమాట. ఏరియా చాలు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వృత్తం అనమాట. నెక్స్ట్ వృత్తం గురించి తెలుసుకుందాం. చూసారా ఫస్ట్ మనం ఏంటంటే ట్రయాంగిల్ తెలుసుకున్నాం అనమాట. సో ట్రయాంగిల్ తర్వాత ఏంటంటే చతుర్భుజం తెలుసుకున్నాం. ఓకేనా. చూడండి వీటిలో అయితే మనం అసలు చూడండి ఒక్కసారి ఏం బై హార్ట్ చేయాలి. జస్ట్ ఒక ఏరియా కాడ మాత్రమే మనం తెలుసుకోవాలి. దాదాపు ఏంటంటే చతుర్భుజం ఫార్ములా అనేది అందరికీ గుర్తుంటుంది. చతురస్రం దీర్ఘచతురస్రం ఏమైతే గుర్తుంటుంది. సమస్య అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ రాంబస్ దగ్గర కాడ నుంచి వస్తుంది. ఏం లేదు రాంబస్ కూడా ఇక్కడ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఉంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. అంతే ఏమీ లేదు. చుట్టుకొలత కూడా సేమ్ ఉంటుంది. ఏదన్నా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇగో ఈ ఫార్ములా. సో మీరు వదిలేయొద్దు. ఈ ఫార్ములా కష్టంగా ఉంది కదా అనేసి. ఫస్ట్ కష్టం ఉన్న ఏముంది చూడండి. మొత్తం దీన్ని d1² + d2² అనమాట. జస్ట్ డయాగోనల్స్ని స్క్వేర్ చేసింది అంతే. ఓకేనా. ఓకే. ఈ స్క్వేర్ చేస్తే దేనికి సమానం అవుతుంది అంటున్నాడంటే 4a² సమానం అవుతుంది. అంటే ఎప్పుడైతే సైడ్ ఇచ్చిండు డయాగోనల్స్ ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగించాలంటే. ఇక సమాంతర చతుర్భుజమా చూడండి. జస్ట్ డయాగ్రామ్ అనేది మన మైండ్లో ఉంటే ఈజీగా అయిపోతుంది. దాదాపు ఏముంది ఇది రెక్టాంగిల్ లాగే ఉంటుంది దాదాపు. ఓకే ప్యారలల్గా అంటారు కదా. సో అలా ఉంటుంది అనమాట. జస్ట్ 2 × l + bని సో b × h అయిపోయింది. చూసారా. ఇంకే ట్రెపీజియం ఏరియా ఫార్ములా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం వృత్తం నేర్చుకుందాం. ఇప్పుడు సర్కిల్. సో వృత్తం సర్కిల్ అనమాట. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఎలా ఉంటుంది. ఈ సర్కిల్లో దీన్ని మనం ఆర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఆర్ అవ్వచ్చు, ఇక్కడ ఆర్ అవ్వచ్చు, ఇక్కడ ఆర్ అవ్వచ్చు, ఏదన్నా అని సర్కిల్ మధ్యలో నుంచి మనం ఏదైతే తీసుకున్నా అది రేడియస్ అవుతుంది అనమాట. ఆరే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా, సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఆరే అవుతుంది. ఓకే. దీన్ని మనం ఆర్ రేడియస్ అంటారు. ఏంటది రేడియస్ అంటారు. ఆర్ఏడి తెలుగులో ఏమంటారు వ్యాసార్థం అంటారు. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మన రేడియస్ అంటారు. మరి ఈ సగం కలిపితే ఇది ఒక ఆర్ అవుతుంది కదా. మరి ఆర్ + ఆర్ 2r. దీన్ని ఏమంటారు d = వ్యాసం అంటారు అనమాట. సో ఆర్ + ఆర్ = 2r. దీని d అంటే డయామీటర్ అనమాట. ఓకేనా. ఆర్ + ఆర్ 2r ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇది ఆర్ఏ అవుతుంది, మళ్ళీ ఇది ఆర్ఏ అవుతుంది. ఈ మొత్తం ఎంత అంటే 2r అవుతుంది. ఓకేనా. ఓకే. అది వృత్తం అనమాట. ఇప్పుడు d = 2r అనమాట. వ్యాసం అంటారు తెలుగులో. ఓకే. వృత్త పరిధి. ఎప్పుడైనా వృత్త పరిధి అంటే ఏంటంటే తెలుసా. ఈ వృత్తం చుట్టూ ఉంటుంది చూసినావా, దాన్ని వృత్త పరిధి అంటే చుట్టుకొలత లాగా అనమాట. లైక్ దాంట్లోనేమో చుట్టుకొలత అంటారు, దీంట్లో ఏమంటారు వృత్త పరిధి అంటారు. సో ఓకేనా. వృత్త పరిధి = 2πr. ఓకేనా. మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ r ఉంది. మరి ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ 2r ఎలా రాసుకోవచ్చు. పైకి dకి రాసుకోవచ్చు కదా. సో dπ. ఓకేనా. అది వృత్త పరిధి ఫార్ములా అనమాట. వైశాల్యం చూద్దాం. ఏరియా = πr² అనమాట. అంటే ఈ ఏరియా యొక్క లోపలిది. సో లోపలిది సరిగ్గా గీలేదు కదా. సో లోపలిది అనమాట. దీని ఏరియా అంటారు. πr² ఫార్ములా. ఓకేనా. ఓకే. ఇప్పుడు చూడండి ఇది పై కదా. ఆర్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు. ఇప్పుడు 2r = d కదా. సో r = d/2 కదా. ఇప్పుడు r = d/2 2
పై ఇంటూ d²/4 అంటే ఇన్ అవర్ కన్వీనియంట్, అంటే మన కన్వీనియంట్ ప్రకారం మన ఫార్ములాస్ని చేంజ్ చేసుకోవాలి అంతే. సో దీన్ని అయితే సపరేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీద జస్ట్ ఏరియా ఈజ్ కూడా πr². నేను ఏంటంటే డయామీటర్ ఇచ్చేసి అప్పుడు ఒకవేళ ఏరియా కావాలి అనుకుంటే కనుక అప్పుడు మనకి తెలియాలి కదా ఇది ఒక ఫార్ములా ఉందనేసి, అందుకనే నేను జస్ట్ రాశాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే కనుక అర్ధవృత్తం, ఏంటది అర్ధవృత్తం అన్నమాట. అర్ధవృత్తం ఏంటది, ఏమంటుండు, వృత్తంలో సగం అంట. అర్ధం అంటే వృత్తంలో సగం అన్నట్టు, అంతే కదా. చూడండి ఇది వృత్తంలో సగం, ఓకేనా. దీన్ని ఏమంటారు, ఆర్ అంటారు, ఓకేనా. దీనికి చుట్టుకొలత వచ్చేసరికి 2r, ఇది ఆరే ఇది ఆర్, 2r ప్లస్ 2πr కదా, వృత్త పరిధి ఏంటి 2πr కదా. ఇప్పుడు ఈ 2πrలో సగం కదా, సో దీనికి క్యాన్సిల్ అయిపోయింది, πr మిగిలిపోయింది. సో πr అన్నమాట, ఓకేనా, అంతే కదా. ఇప్పుడు దీనికి ఎన్ని రేడియస్లు ఉన్నాయి, ఇప్పుడు ఇదొకటి రెండు వేసుకున్నా అయిపోయింది. మరి మొత్తం 2πr కదా, 2πrలో సగం ఇది వృత్త పరిధి. అంటే ఇక్కడ దాకా వస్తే అది వృత్తం అవుతుంది, అంతే కదా. మరి ఇక్కడ ఈ సగమే ఉన్నది కాబట్టి ఇదొక πr అనుకుంటే 2πr అవుతుంది, అప్పుడు వృత్తం అవుతుంది. మరి ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ వరకే కాబట్టి ఇక్కడ వరకు ఏముంది, πr ఉంది, ఆ πr వేసుకున్నా కదా నేను, అంతేనా. ఇప్పుడు చూడండి r కామన్ తీసా, 2 + π, ఓకేనా. ఇంకా దీన్ని మనం ఏమన్నా చేయొచ్చు అంటే కనుక ఈ r 2 + π అంటే 22/7, అంతే కదా. సో 6 సో 7 14 + 22/7 అన్నమాట. సో 6 ఎంత 36 కదా, 36/7. సో చుట్టుకొలత = 36/7 × r. అంటే మీరు నేనేదో ఇంత చెప్పాను అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పడానికి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమీ లేదు. సో లాస్ట్ ఫైనల్గా మీరు ఇదన్నా గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ జస్ట్ చుట్టుకొలత తీసుకో 36/7 × r గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఎలా వచ్చింది, దాదాపు అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఇదే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇది ఎలా వచ్చింది అనేది మాత్రం దాదాపు చాలామంది తెలియదు అనుకుంటా. సో తెలియదు మేబీ, సో వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఓకేనా. జస్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ కోసమే నేను రాశాను, కానీ ఇది మొత్తం మీరు అవసరం లేదు, కాకపోతే ఎలా వచ్చింది అనడానికి మాత్రమే. చూసారా, చూడండి ఏమి లేదు. చుట్టుకొలత ఏంటంటే దీనికి ఒక అర్ధవృత్తం ఏంటంటే జస్ట్ ఇయ్యారు, ఇక్కడ ఇయ్యారు, ఇదే ఉంటుంది అర్ధవృత్తంకి కదా. కాబట్టి ఆ 2r వేసుకున్నా, మరి ఇంతవరకు అయిపోయింది. మరి ఈ చుట్టూ ఎవడు వేసుకుంటారు, మనమే వేసుకోవాలి కదా. కాబట్టి ఈ వృత్తంలో సగం ఉంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. మరి వృత్తం యొక్క వృత్త పరిధి 2πr కదా, దాంట్లో సగం కదా, కాబట్టి πr. సో దాంట్లో నుంచి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనం 36/7 × r వచ్చింది, అంతే తప్పితే ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూద్దాం. సెక్టార్ అన్నమాట. సెక్టార్ అంటే చాపం, అంతే కదా. సెక్టార్, ఇప్పుడు సెక్టార్ అంటే ఎలా, సో ఇది వృత్తం అనుకుంటే ఈ వృత్తంలో ఒక చిన్న పార్ట్ ఇది ఉంది చూసారా, సో దీన్నే మనం ఏంటంటే సెక్టార్ అంటాం అన్నమాట. అంటే ఈ వృత్తంలోనే నాకు ఈ కొద్ది పార్ట్, అది ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా ఇక్కడ ఈ కొద్ది పార్ట్ ఉంటుంది చూసారు, దాన్ని సెక్టార్ చాపం అంటారు. ఇప్పుడు ఇది ఆరే, చూడండి ఇది ఆరే, మరి ఇక్కడ టీటా చేస్తుంది కదా, టీటా, ఓకేనా. ఇది ఏంటిదంటే ఎల్, అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్, ఓకే. ఇప్పుడు సెక్టార్ చుట్టుకొలత చూద్దాం. చుట్టుకొలత = L + ఓకే L R + R, అంతేగా. నాకు ఇంతవరకే ఈ వృత్తం మొత్తంలో నాకు ఈ పార్ట్దే సెక్టారు, అర్థమవుతుందా మీకు. L + R + R ఎంత 2r, ఇదే చుట్టుకొలత. మరి L కావాలంటే ఏంటిది, చాపం పొడవు ఇక్కడ, అంతే కదా. ఇక్కడ నుంచి మనకి ఈ పార్ట్ మాత్రమే కన్సిడర్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఈ పార్ట్ వరకు మాత్రమే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చాపం యొక్క పొడవు అనమాట. సో చాపం
పొడవు అంతేనా, చాపం పొడవు ఈజ్ ఈక్వల్ టు టీటా కదా, టీటా బై 360 degrees అంతేగా. చూడండి ఇది మొత్తం 360s, ఈ మొత్తం సర్కిల్ మొత్తం ఎంత అంటే 360 degrees. ఓకే బాగానే ఉంది. మరి ఆ 360 degreesలో నాకు టీటా ఇది ఉంది చూసారా, నాకు ఈ కొద్ది పార్టే కదా, ఈ టీటా అన్నదే కావాలి. కాబట్టి ఈ 360లో టీటా మాత్రమే కావాలి. కాబట్టి టీటా బై 360 ఇంటూ ఏంటది 2πr కదా, అంతే కదా 2πr. ఓకేనా, అంటే వృత్త పరిధిలాగా ఉంది కదా, సో 2πr అనమాట. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోకపోతే వృత్త పరిధి ఉంది కదా ఫార్ములా, అది 2πr వేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు చూడండి సెక్టార్ వైశాల్యం అన్నమాట, ఏరియా ఆఫ్ ది సెక్టార్. ఇప్పుడు టీటా బై 360 degrees ఇంటూ πr² వేసేసుకోవాలి. సర్కిల్ ఏరియా, సర్కిల్ది ఇది చుట్టుకొలత అనమాట, అంటే వృత్త పరిధి అనమాట. ఓకేనా, అంతే. చూసారా, ఏం అవసరం లేదు, ఒక్కటి కూడా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సెక్టార్ యొక్క చుట్టుకొలత చూసారుగా, అయిపోయింది. నెక్స్ట్ సెక్టార్ పొడవు ఏంటో తెలుసా, వృత్త పరిధి లాగే టీటా బై 360 వేయండి, వృత్త పరిధి వేసేసండి, టీటా బై 360 degrees వేయండి, πr² వేసేసండి, అయిపోయింది. ఎనఫ్, ఇంతే. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూసారా, అంటే ఫస్ట్దేమో ట్రయాంగిల్ అయిపోయింది, ఫస్ట్ది ఏంటి ట్రయాంగిల్ అయిపోయింది, సెకండ్ది స్క్వేర్ అయిపోయింది, అంటే చతుర్భుజాలు అయిపోయింది. ఫస్ట్ ట్రయాంగిల్స్ అన్నమాట, ట్రయాంగిల్స్ అయిపోయినాయి, త్రిభుజాలు అయిపోయినాయి, సెకండ్ వన్ చతుర్భుజాలు అయిపోయినాయి, ఆలు అయిపోయినాయి, థర్డ్ వన్ ఏంటంటే వృత్తాలు అయిపోయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే 3D ఉంది కదా, 3D ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఘనపరిమాణం అన్నమాట. ఘనపరిమాణంలో ఫస్ట్ది సమఘనం అనమాట. అంటే చూడండి సమఘనంది డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ స్క్వేర్తో పోల్చుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక వరకు మనం అంటే స్క్వేర్ అయినా కానీ త్రిభుజాలు వృత్తాలు వీటికి ఏమంటే 2 డైమెన్షనల్ అంటారనమాట. ఇక్కడ నుంచి వాటికి ఏమంటారు 3 డైమెన్షనల్ అంటారన్నమాట. అంటే ఓకేనా. ఇప్పుడు చూడండి, సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే స్క్వేర్ అంటే మనం ఏమనుకున్నాం, D ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ A కదా, 3 డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ A వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ B, ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా అక్కడ మన చుట్టుకొలతలాగా వస్తుంది, ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అనమాట. సో ప్రక్కతల అంటే ఏంటిది, సర్ఫేస్ ప్రక్కతల, ఇక్కడ ప్రక్కతల వైశాల్యం ఏమొస్తుంది 4a² వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమొస్తుంది అంటే సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే ఇప్పుడు ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటంటే ఏదో ఇలా బయటది, సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటంటే లోపలిది, అంటే ఏరేలాగా ఇప్పుడు D అంటే D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ A, ఇది ఓకే. నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యం అంటే అక్కడ మన చుట్టుకొలతలాగా తీసుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే కనుక ఈ ప్రక్కతల వైశాల్యం అంటే ఈ ప్రక్కలో ఉండేదన్నమాట, అంటే ఈ చుట్టూ ఇలా మామూలుగా ఉండేదాన్ని అక్కడే. సో దాంతో కంపారిజన్ చేసుకుంటే కనుక ఇది 4a². సంపూర్ణతల వైశాల్యం అంటే అక్కడ ఏరియా ఎలానో ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం ఏరియా ఎలా తీసుకుంటూ లోపల మొత్తాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్క్వేర్ లోపల ఉన్నదాన్ని మనం ఏరియా కన్సిడర్ చేస్తాం కదా, అలానే ఈ క్యూబ్ లోపల మొత్తం ఉన్నదాన్ని, ఈ క్యూబ్ లోపల కంప్లీట్గా ఆక్యుపై చేస్తున్న ప్లేస్, అప్పుడు దాన్ని మనం ఏంటంటే ఇక లోన పైన మొత్తం అన్నట్టు. ఓకేనా. దాన్ని ఏమంటారంటే మనం సంపూర్ణతల వైశాల్యం అంటారు, సంపూర్ణతల వైశాల్యం అంటారన్నమాట. అంటే లోపల పైన మొత్తం అనమాట, సంపూర్ణంగా నిండిపోయింది అంటారు కదా, దాని అర్థం అదనమాట, కంప్లీట్గా అన్నట్టు. ఓకేనా. అప్పుడు 4a² ప్లస్ ఇంకా 2a² కదా, సో మొత్తం ఏంటంటే 6a² అనమాట. ఓకేనా. ఇది సంపూర్ణతల వైశాల్యం. ఇక లాస్ట్ ఏంటిదంటే ఘనపరిమాణం ఉంటుంది కదా, వాల్యూమ్. సో ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది దానికి, సో A ఇంటూ అక్కడైతే a² కదా, ఏరియాకి అక్కడ స్క్వేర్లో a², ఇక్కడ ఏంటంటే a³ అనమాట. ఒకంటే సైడ్ ఇంటూ సైడ్ a³ అంటే సైడ్ క్యూబ్. ఓకే, చూసారా, ఇక్కడ ఏంటంటే మీటర్ క్యూబ్, ఇది లాస్ట్లో చెప్తా కదా. ఓకే, ఇదనమాట. అంటే సమఘనం ఏంటంటే చతురస్రంతో పోల్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అక్కడ √2 ఇంటూ, ఎందుకంటే అది 2 డైమెన్షనల్ కదా, కాబట్టి ఏంటంటే ఇక్కడ √2 ఇంటూ A తీసుకున్నాం, ఇక్కడ √3 ఇంటూ A చూసారు కదా.
వాటి దానికి దీనికి ఎంత కంపారిజన్ ఉందో చూసారు కదా. కాబట్టి ఇది ప్రక్కతల వైశాల్యం. అక్కడ చుట్టుకొలతలాగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే 4a² అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రక్కతల వైశాల్యం లాగా. అది ఏంటంటే ఏరియా లాగా తీసుకుంటాం మన లోపల. ఈ సంపూర్ణ తలం అంటే ఎట్లా అంటే మొత్తం సంపూర్ణంగా అన్నట్టు 6a². ఘన పరిమాణం అంటే ఇది న్యూగా జాయిన్ అన్నట్టు. ఎందుకంటే ఘనం కదా, ఘనం కాబట్టి అంటే ఘన పరిమాణాల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా వన్ వాల్యూ యాడ్ అవుతుంది అంతే. ఓకేనా, ఇది నెక్స్ట్ ఏంటంటే దీర్ఘఘనం అనమాట. సో లైక్ దీర్ఘచతురస్రం లాగా. ఓకేనా, దీర్ఘఘనం క్యూబాయిడ్ అనమాట. దీర్ఘఘనం అక్కడ రెక్టాంగిల్ కదా, ఇప్పుడు ఇది క్యూబ్ కదా, ఇప్పుడు ఇది క్యూబ్, ఇది క్యూబాయిడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది రెక్టాంగిల్ లాగా తీసుకోవాలి కదా మనం. సో ఇలా అనేసి మన డయాగ్రామ్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అనమాట. ఓకేనా, ఇది క్యూబాయిడ్ అనమాట. లెంత్, బెర్త్, హైట్. ఓకే, ఇప్పుడు డి వచ్చేసరికి అక్కడ మనం చూడండి, డి అంటే కర్ణం కదా. సో డి వచ్చేసరికి ఇప్పుడు రెక్టాంగిల్ ఎలా తీసుకున్నాం, L² + B² తీసుకున్నాం అంతేనా. కానీ ఇక్కడ ఘనం కదా, ఘన పరిమాణం కాబట్టి 1 ఎక్స్ట్రా వాల్యూ యాడ్ అవుతుందని చెప్పా కదా, అదే హైట్ అన్నమాట. అంతే, ఎక్స్ట్రా 1 వాల్యూ. ఘన పరిమాణం అంటేనే అంతే. ఏంటిది, ఎక్స్ట్రా 1 వాల్యూ యాడ్ అవుతుంది. ఘనం అంటే ఏంది, క్యూబ్ లాగా అనమాట. ఓకేనా, అంటే ఘనం అంటే ఏంటిది, మనం మామూలుగా ఎలా అనుకుంటాం, స్క్వేర్ అంటే ఏంది, A² + B², ఓన్లీ స్క్వేర్ అన్నట్టే అంతే కదా. అదే ఘనం అంటాం కదా, ఘనం ఎలా తీసుకుంటాం అంటే A³ + B³ తీసుకుంటాం కదా, అంటే 3 వస్తుంది కదా క్యూబ్ అంటే. ఘనం అంటే ఏమొస్తుంది, క్యూబ్ కదా వచ్చేది. కాబట్టి ఘనం అంటే 3 అన్నట్టు వస్తుంది, స్క్వేర్ అంటే ఇక్కడ 2 అన్నట్టు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుందా. చూడండి, 3 వాల్యూస్ తీసుకున్నాం అనమాట. అందుకే ఓకే, డి అయిపోయింది. నెక్స్ట్ ఏంటది, ప్రక్కతల వైశాల్యం. నేను చెప్పానా ప్రక్కతల వైశాల్యం అంటే అక్కడేమొస్తుంది మనకి, రెక్టాంగిల్లో ఎంత, రెక్టాంగిల్లో కంపేర్ చేస్తానండి 2 × L + Bనే కదా రెక్టాంగిల్లో, అంతేనా. నెక్స్ట్ ఎక్స్ట్రా హెచ్ యాడ్ అవుతుంది అంతే కదా. ఇక్కడ హెచ్ యాడ్ అయింది, ఇక్కడ హెచ్ యాడ్ అయింది. మరి సంపూర్ణ తల వైశాల్యం ఏంటిది, ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యమే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా ఇక్కడ ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏరియాలా కదా, ఎలా మొత్తం ప్రక్కతల వైశాల్యం మొత్తం అనమాట. ఇక ఇప్పుడు ఏంటది, 2 × LB + మొత్తం కదా కంప్లీట్ కాబట్టి ఈ వాల్యూ కొద్ది పెద్దగా ఉంటుంది. అంటే ఈ ఫార్ములా కొద్ది పెద్దగా ఉంటుంది. ఎందుకు, మొత్తం కదా, పైది కిందది మొత్తంది లోపలిది అంతా అన్నట్టు. LB + BH + LH. ఓకేనా, అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి ఇక లాస్ట్ ఇక ఇది ఘనపరిమాణంగా, నెక్స్ట్ ఘనపరిమాణం ఏంటది, L × అక్కడేమో LB తీసుకుంటాం ఎందుకంటే వైశాల్యమే కాబట్టి ఇక్కడ హెచ్ యాడ్ అవుతుంది అంతే. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్తూపం అనమాట. చూడండి, స్తూపం అంటే ఏంటంటే చూడండి, సిలిండర్ లాగా కదా, సిలిండర్ అన్నమాట. సో అక్కడ ఒక వృత్తం ఉంటుంది, పైన ఒక వృత్తం ఉంటుంది, కింద ఒక వృత్తం ఉంటుంది అంతే. అవునా, దీనికి మీకు ఈజీగా అర్థమవుతుంది హైట్ ఉందని. నెక్స్ట్ ఈ బుడ్డిది ఉంది చూసిరా, దీని R అన్నమాట అంతే కదా. ఇప్పుడు చూద్దాం, అంటే హైట్ ఉంది, R ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ప్రక్కతల వైశాల్యం. ఫస్ట్ది ఏంటిది, ప్రక్కతల వైశాల్యం చూస్తే ఏం గుర్తొస్తుంది, ఇక్కడ సర్కిల్ కదా, ఇక్కడ సర్కిలే ఉంది, ఇక్కడ సర్కిలే ఉంది. అంటే సర్కిల్ ఏంటిది, ఇప్పుడు నేను ప్రక్కతల వైశాల్యం అంటే ఏమన్నా 2D డైమెన్షన్ ఫార్ములాస్లో ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటది, చుట్టుకొలత కదా. మరి ఇక్కడ ఏం గుర్తొస్తుంది మీకు, సర్కిల్ కదా, సర్కిల్ ఒక చుట్టుకొలత ఎంత 2πr కదా. మరి 1 వాల్యూ ఎక్స్ట్రా యాడ్ అవుతుందని చెప్పే కదా ఆల్రెడీ నేను, కాబట్టి 2πrh అయిపోయింది. నెక్స్ట్ ఇక సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటిది, మొత్తం కావాలి దానికి, అంటే మీన్ ఫార్ములాకి ఏంటంటే అన్నీ కావాలి కదా, కాబట్టి అన్నీ కావాలి కాబట్టి 2πr R + H, ఎందుకంటే దానికి మొత్తం యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటది, ఘనపరిమాణం అన్నమాట. మరి ఘనపరిమాణం అంటే ఎన్ని వాల్యూస్ వస్తాయి, 3 వాల్యూస్ రావాలి కదా. ఓకే, πr² H. ఇక్కడ మీటర్, ఒకవేళ సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, మీటర్ అయితే మీటర్ కదా, ఏదైతే అది స్క్వేరు, ఇది ఒకటి క్యూబ్ అయింది కదా, అలా అనమాట. అంటే ఘనపరిమాణం వచ్చేసరికి
స్క్వేర్ ఇంకొక వాల్యూ కాబట్టి 3 స్క్వేర్ అంటే ఏంటిదంటే క్యూబ్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, ఇక్కడే చూద్దాం. 4th శంకువు. శంకువు అంటే ఇంగ్లీష్లో కోన్ అనమాట. ఓకేనా, ఇది ఒక గూడారం లాగా ఉంటుంది అనమాట. కోన్ అంటే ఏంటి, మనం మామూలుగా మెహందీ పెట్టుకుంటారు కదా, ఎలా ఉంటుంది కోను తెలుసు కదా. సో ఆ షేప్ దానికి కోన్ అనమాట. సో ఎలా వస్తుంది కోను, ఇలా ఉంటుంది. సో మీకు డయాగ్రామ్ చూడంలోనే అర్థమైపోవాలి వీటిలో ఏమేమి ఉన్నాయి అనేది. చూడండి, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇది బుడ్డిది, ఇది ఉంది చూసిరా, ఇది R అవుతుంది. ఇదేంటిది హైట్ అవుతుంది. ఇదేంటిది పొడవు కదా, లెంత్ కదా, ఎల్ అవుతుంది. దీన్ని ఏమంటారు, లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు చూడండి L². ఇప్పుడు మీకు ఏ ఫార్ములా గుర్తొస్తుంది ఇక్కడ, పైథాగరస్లా L² ప్లస్ H² ప్లస్ R². సో L = H² ప్లస్ R², అంతే. నెక్స్ట్ చూడండి ప్రక్కతల వైశాల్యము అంటే, ఇప్పుడు ప్రక్కతల వైశాల్యం అంటే ఏమొస్తుంది, πRL, జస్ట్ πRL. ఓకేనా, సంపూర్ణ తల వైశాల్యం అంటే, సంపూర్ణ తల వైశాల్యం అంటే కంప్లీట్గా వస్తుంది కాబట్టి ఈ ఫార్ములా వచ్చేసరికి కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట, πRL ప్లస్ R. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఘనపరిమాణం వచ్చేసరికి చూడండి, ఘనపరిమాణం వచ్చేసరికి ఏంటిది 1/3 అంటే మనకి ట్రయాంగిల్కి వచ్చేసరికి πr3 వేసుకో, 1/2 అంటే ½ × b × h వేసుకుంటాం కదా వైశాల్యంలో. ఇక్కడ ఏంటంటే 1/3 వస్తుంది. ఓకేనా, 1/3 3 వాల్యూస్ ఉండాలి ఇక్కడ. చూడండి R² అంటే 2 ఉన్నాయి, నెక్స్ట్ H ఉంది 3 ఉంది, అంటే క్యూబ్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక మీటర్, ఇప్పుడు మీటర్², ఇక్కడ ఒక మీటర్ అనుకుంటే మీటర్ క్యూబ్ వస్తుంది. అలా రావాలన్నమాట ఘనపరిమాణం అంటే. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడండి ఇది ఏంటిది, కోన్ అన్నమాట. నెక్స్ట్ 5th వన్ గోళం. లైక్ ఇది సర్కిల్ లాగే కదా. సో గోళం చూడండి, ఈ గోళం ఎలా ఉంటుంది, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇలా, సో ఇలా మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట మొత్తము. సో గోళం అంటే, సో ఇక్కడ నుంచి ఉంది కదా, సో దీన్ని ఏమంటారు అంటే R అంటారు కదా. సో R. ఓకే, నెక్స్ట్ ఉపరితల వైశాల్యం ఏంటది దీనికి, ఉపరితల వైశాల్యం అంటే ఏంటిది, ప్రక్కతల వైశాల్యం లాగా అన్నమాట. ఉపరితల వైశాల్యం అన్న ప్రక్కతల వైశాల్యం అన్న ఒకటే. ఓకేనా, 4πr² అనమాట. πr² కదా, సో దానికి 4 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సర్కిల్ దానికి 4 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ B = ఘనపరిమాణం = 4/3πr³. అర్థమవుతుందా? నేను చెప్పే కదా ఘనపరిమాణంకి ఎంత ఉండాలి, ఇక్కడ క్యూబే రావాలి. మీకు అర్థమవుతుందా? సో ఘనపరిమాణం వచ్చేసరికి ఎప్పుడైనా వాల్యూస్లో, ఇప్పుడు ఇది ఉంది, సో ఇది కూడా వాల్యూగా మేడం అనొచ్చు మీరు. అలా కాదు నేను అనేది, అంటే మనకు పరిమాణాలు వస్తాయి కదా లాస్ట్లోకి వచ్చేసరికి, మీటర్ క్యూబా, మీటర్ స్క్వేరా, సెంటీమీటర్ క్యూబా, సెంటీమీటర్ స్క్వేరా, అది వస్తాయి కదా, అవి అనమాట నేను అనేది. ఆల్రెడీ π = 22/7 కదా, ఇక్కడే కదా మరి మీటర్ క్యూబు అంటే 2 సెంటీమీటర్సా, 3 సెంటీమీటర్సా, R = అని ఇచ్చేది. ఆ వాల్యూ వచ్చేసరికి 80% ఘనపరిమాణం వచ్చేసరికి క్యూబ్లోనే రావాలి. ఓకేనా, ఇప్పుడు C. నెక్స్ట్ ఇక్కడ D = 2R అనమాట. ఇది సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఇదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అర్ధగోళం అనమాట. సో 6th అర్ధగోళం. ఈ అర్ధగోళం ఏంటది, గోళంలో హాఫ్ అనమాట. చూడండి ఇట్లా అనుకుంటే ఇది హాఫ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 6, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది H, అంతే కదా. అంటే H ఉంది ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి H అనమాట. అయితే ఇప్పుడు చూడండి ప్రక్కతల వైశాల్యం ఏంటిది, ప్రక్కతల వైశాల్యం ఉపరితల వైశాల్యం ఒకటే అన్నా కదా నేను. ఇదేంటిది 4πr² కదా, దీంట్లో హాఫ్ ఎంత, 2πr², అంతే. నెక్స్ట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఎందుకు సంపూర్ణత, ఎందుకంటే ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది, దీనికి సంపూర్ణతల వైశాల్యం ఏముంటుంది, లోపల ఉంటుంది, కానీ రౌండ్ ఎటు తిరిగి అదే వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది, దీనికి సంపూర్ణతల ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేయి, మళ్ళీ ఇక్కడికి వస్తావు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అంటే దీనికి ఏంటంటే ఎక్కడ ఆగడం అనేది లేదు. ఒక వాల్యూ సర్టెన్ వాల్యూ మనం లెక్కేద్దామన్నా ఏంటంటే, ఒక సంపూర్ణతల వైశాల్యం అనేది లెక్కేద్దామన్నా ఇక టోటల్గా అవుతుంది.
అంటే దాని అర్థం ఏంటంటే సర్కిల్ ఎటు తిరిగి అటే వస్తుంది అంటారు, గుండ్రంగా తిరిగి అటే వస్తామంటాం కదా, అలా అనమాట. కాబట్టి దానికి ఏంటంటే సంపూర్ణ తల వైశాల్యం లేదు. కానీ అదే అర్ధగోళానికి అయితే మాత్రం చూడండి, దీనికి ఒక ఫినిషింగ్ పాయింట్ ఇక్కడికి ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆగిపోతుంది. అంటే ఏంటంటే రౌండ్ అంటే ఏంటంటే మొత్తం తిరిగి రావడం అవుతుంది. కాబట్టి దానికి సంపూర్ణ తల వైశాల్యం అనేది ఉండదన్నమాట. సో సంపూర్ణ తల వైశాల్యం అని = ఇప్పుడు 2πr² ఇది 3πr², అంతే. అంటే 2πr² + πr² అనమాట, 3πr². సంపూర్ణ తల వైశాల్యం కాబట్టి ఈ ప్రక్కతల వైశాల్యం ప్లస్ ఆ πr² అనమాట. ఓకేనా, 3πr². ఓకే, నెక్స్ట్ ఘన పరిమాణంకి వచ్చేసరికి మాత్రం నేనేమన్నా ఘన పరిమాణంకి ఎప్పుడైనా క్యూబ్ రావాలి అన్నా కదా, కాబట్టి πr³ ఏంటిది 2, దీంట్లో హాఫ్ అనమాట, 2/3 πr³. ఓకే, 2/3 πr³ ఇదనమాట. ఓకేనా, చూడండి ఘన పరిమాణంకి వచ్చేసరికి మాత్రం సో ఇది వీటిలో మాత్రం ఒక్కసారి చూడండి, మీకు ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఘనం అనేది సమఘనం క్యూబ్ అనమాట. ఈ క్యూబ్ అనేది స్క్వేర్తో పోల్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది అంటే మనకు ఘన పరిమాణం అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఒక్కసారి చూడండి, ఇప్పుడు స్క్వేర్ ఉంది కదా మనకి, ఈ స్క్వేర్లో అంటే 2Dలో 2 డైమెన్షన్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి చుట్టుకొలత అనేది ఉంటుంది కదా, ఈ చుట్టుకొలత అనేది మీటరు ఆర్ సెంటీమీటర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకోటి వైశాల్యంకి వచ్చేసరికి మాత్రం మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, చదరపు మీటరు, చదరపు సెంటీమీటర్, చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్. అంటే నేనంటే ఈ చదరపు మీటర్, చదరపు సెంటీమీటర్ ఈ రెండింటికి బోత్కి ఇలా వస్తుంది అనమాట. ఏంటిది, ఇది 2 డైమెన్షన్లో. కానీ ఇదే 3 డైమెన్షన్లో వచ్చేసరికి మెజర్మెంట్స్ని అనేది లాస్ట్ కొలతలు పెడతాం కదా, అదనమాట, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మీరు చూడండి, ఈ ప్రక్కతల వైశాల్యం ఉంది చూసారు కదా, ఈ ప్రక్కతల వైశాల్యానికి కూడా స్క్వేర్ ఉంటుంది. అంటే నేను ఒక్క నిమిషం, ప్రక్కతల వైశాల్యంకి సంపూర్ణ తల వైశాల్యంకి మళ్ళీ తర్వాత ఘన పరిమాణం ఉంది కదా, ఘన పరిమాణం అంటే ఈ ఘన పరిమాణం కాకుండా మిగతా ఏ వాల్యూస్కి అయినా స్క్వేరే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చదరపు సెంటీమీటర్ చుట్టుకొలతకి మీటర్ సెంటీమీటర్ ఉంది కదా, అలానే ఇక్కడ మాత్రం స్క్వేర్ వస్తుంది. అది మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, చదరపు సెంటీమీటర్ ఆర్ మీటర్ ఇన్ని వాల్యూ. అంటే ఇక్కడ స్క్వేర్లోనే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే సేమ్ సంపూర్ణ తల వైశాల్యం. కానీ ఒక్క ఘన పరిమాణం వచ్చేసరికి మాత్రం మీటర్ క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్, ఇంకోటి ఏంటి మీటర్ క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్ ఇంతనమాట. ఒక లీటర్స్ ఉంటే లీటర్స్, సో అలా అనమాట. సో క్యూబ్లో వస్తుంది. అంటే నేనేమంటున్నాను, ఏ వాల్యూ అన్నవని ఘన పరిమాణంలో అది క్యూబ్ ఉంటుంది, మిగతా ఏ వేటికైనా స్క్వేర్ ఉంటుంది. చూడండి, మీరు అంత కాకపోతే ప్రూఫ్తో చూడండి ఒకసారి. ఇప్పుడు సంపూర్ణ తల స్క్వేరే, ఒకవేళ ఇక్కడ మీటర్ వస్తే మీటర్, సెంటీమీటర్ వస్తే సెంటీమీటర్ స్క్వేరు, మీటర్ స్క్వేరు, కానీ ఇక్కడికి వచ్చేసరికి క్యూబ్. మళ్ళీ నెక్స్ట్ మీరే చూడండి ప్రక్కతల వైశాల్యానికి, ఈ ప్రక్కతల వైశాల్యానికి నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ అన్నమాట. చూసారా, ఈ ప్రక్కతల వైశాల్యానికి వచ్చేసరికి మాత్రం 1 2 3 వాల్యూస్ ఉన్నాయి కదా అనిపిస్తుంది కదా, 3 లాస్ట్ ఫైనల్ లెక్క చేస్తే మాత్రం మీటర్ స్క్వేరే వస్తుందని స్క్వేరు, ఇంకోటి ఏంటంటే కనుక సెంటీమీటర్ స్క్వేర్, ఇవే వస్తాయి చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, RH 2 వాల్యూస్ వస్తాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 వాల్యూస్ వస్తాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే చూడండి, 3 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ L అనమాట, ఇక్కడ కూడా ఇది L అనమాట. సో ఇక్కడ కూడా 2 వాల్యూస్ వస్తాయి చూడండి, ఇక్కడ కూడా 2 వాల్యూసే, ఇక్కడ క్యూబ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 2 వాల్యూసే, ఇక్కడ క్యూబ్ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మీరు ఒకసారి లెక్క చేసిన తర్వాత చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఏమంటున్నాను అంటే ఎటు తిరిగి మాత్రం అంటే చూసారా, సో ఏంటంటే ఎటు తిరిగి మాత్రం ఇప్పుడు సరే మేడం మీరంతా ఈ కొలతలన్నీ చెప్పారు, బాగానే ఉంది, మరి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? సో అప్ టు 10th వరకు అంటే మీటర్ ఇది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ ఇప్పుడు ఇస్తూనే ఉంటాడు కదా అని మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏంటంటే
ఇండైరెక్ట్గా బిట్స్ అడుగుతారనమాట. సో అది ఘన పరిమాణం కనుక్కోవాలో అర్థం కాదు, మనకి సంపూర్ణ తల వైశాల్యమా ప్రక్కతల వైశాల్యం మనకే అర్థం కాదు. అలాంటి సమయంలో ఏంటంటే అక్కడ ఘన పరిమాణం లాగా ఇచ్చినా కానీ, ఒకవేళ అది ప్రక్కతలం లాగా ఇచ్చినా కానీ, సో అలా స్క్వేర్ అంటే 2 వాల్యూస్ వస్తున్నాయి, స్క్వేర్ లాగే వస్తుంది అనుకుంటే అప్పుడు మనం ప్రక్కతల వైశాల్యం కనుక్కోవచ్చు అనమాట. సో అప్పుడు మనం ఒకవేళ 3 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ఘన పరిమాణం లాగా కనుక్కోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఫార్ములాస్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. సో అండ్ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే స్క్వేర్ లాగా అనిపించింది అంటే 2 కొలతలు ఉన్నాయి అనుకుంటే మన ప్రక్కతల వైశాల్యం కనుక్కుంటే అయిపోతుంది. అంటే ఒక హింట్ అనమాట, మనకు లెక్క అర్థం కాకపోయినా కానీ. సో 2 వాల్యూస్ ఇచ్చిందంటే ప్రక్కతల వైశాల్యం కనుక్కోవచ్చు, ఒకవేళ 3 వాల్యూస్ ఇచ్చిందంటే ఏంటంటే కనుక ఘన పరిమాణం లాగా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, దానివల్ల యూజ్ ఏంటంటే అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మళ్ళీ ఓవరాల్గా ఒక్కసారి తిప్పేసుకుందాం అనమాట. సో ఇదనమాట ఘన పరిమాణం, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓవరాల్గా. సో ఇది ఫస్ట్ ఏంటంటే 2D అనమాట. 2D అంటే ఏంటంటే ఓన్లీ ట్రయాంగిల్, నెక్స్ట్ స్క్వేర్, సర్కిల్. అవి 3D అంటే మాత్రం ఇవన్నమాట సమఘనం, దీర్ఘఘనం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం ఇవే వస్తాయి అనమాట. ఎందుకు 3D అంటారు, ఎందుకు 2D అంటారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బట్టి. ఎందుకంటే 3D అంటే ఫార్ములాస్ కూడా ఎక్కువైపోతాయి. చూడండి, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం, ఘన పరిమాణం అంటే ఫార్ములాస్ కూడా ఒకటి ఎగస్ట్రా యాడ్ అవుతుంది. అది కాకుండా ఘన పరిమాణంకి వచ్చేసరికి క్యూబ్ లాగా యాడ్ అవుతుంది. సో ఘనం, క్యూబ్ మీకు ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కాబట్టి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో 100% అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కరెక్ట్ ఫాలో అవుతే ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములాస్తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో నా బుక్లో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను. అంతా ఫార్ములాస్ అన్నీ ఏంటంటే ఒక చోటు ఉన్నాయి నా బుక్స్లో. సో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. సో నాట్ ఓన్లీ ఈ ఫార్ములాస్ కాదు, ఇవి కూడా అన్నమాట. సో బీజగణిత సూత్రాలు, ఘాతాలు, ఘాతాంకాలు ఇవన్నీ చూసారా. సో అందరికీ ఉపయోగపడతాయి. ఇది మీకు సపరేట్గా మళ్ళీ ఈ ఫార్ములాస్ మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు, ఒక చోట రాసుకోండి. చూడండి, ఇంకేమైనా మిస్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓపికతో వినండి, ఏమీ లేదు. ఎవరికైనా ప్రతి స్టూడెంట్కి ఓపిక ఉండాల్సిందే, పేషెన్సీ ఉండాల్సిందే. సో కాబట్టి పేషెన్సీతో 1-2 సార్లు ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫార్ములాస్ వల్ల ఇబ్బంది అనేది ఇక మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఎలా వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. అది రాకమునిపై బై హార్ట్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఓపికతో పేషెన్సీ వినండి, 1-2 సార్లు వినండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎన్టీపీసీకి, ఆర్ఆర్బీకి, ఏ సెంట్రల్ జాబ్కి అయినా ఉపయోగపడుతుంది. మెన్సురేషన్ అయితే వదలదు, ఏ ఎగ్జామ్లో కూడా వదలదు, హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ వరకు మాత్రం మీరు ఎంత లోతుకు పోతే అంత బెటర్. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీపీసీ మాత్రం అందరూ మ్యాక్సిమం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు. కాబట్టి మీరైతే ప్రిపరేషన్ చాలా బాగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీ ప్రిపరేషన్ మాత్రం వదలొద్దు. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.